I am G. Hariprasad, lecturer in computer science at SKSD Maida Kalasala, Tanaku. This is your paper title, that is Object-Oriented Programming using Java. It is a common paper for BSc STAT students, BSc MPCS students, BSc MCCS students, BSc BJCS, and Microbiology CS. It is a common paper for all the students. Students, you must maintain a running notes for this paper. So now I want to explain the concept of object-oriented paradigm. In this video, I cover the following topics, that is, what is paradigm, why object-oriented paradigm is so popular, what are the major drawbacks in procedure-oriented paradigm, what are the differences between object-oriented paradigm and procedure-oriented paradigm. Okay? First of all, we have to know what is paradigm. Paradigm means it is a way or a style or an approach. First of all, paradigm means it is a way or an approach or a style. Programming paradigms are a way or an approach or a style to classify programming languages based on their features. I give a good example for this. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, మీకు చెప్తున్న క్లాస్కి నేను చెప్పింది ఏంటంటే రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయమంటున్నాను. ఖచ్చితంగా వీడియోని కంప్లీట్గా ఉండాల్సిందని చెప్తున్నాను నేను. బట్ మీరు చేస్తున్నది ఏంటంటే కొంతమంది నేను చెప్పినట్టుగా చేసేసారు. వాళ్ళు ఈ అప్రోచ్ని ఫాలో అవుతున్నారు, లేదా నేను చెప్పిన ఈ స్టైల్ని ఫాలో అవుతున్నారు, లేదా నేను చెప్పిన వేను ఫాలో అవుతున్నారు. ఏంటంటే రన్నింగ్ నోట్స్ రాసుకుంటున్నారు, మొత్తం కంప్లీట్ వీడియో అంతా చూస్తూ ఉన్నారు. వీళ్ళు మనం గుడ్ స్టూడెంట్స్ అని చెప్తామా, వీళ్ళకున్న ఈ ఫీచర్స్ని బట్టి, ఈ నేచర్ని బట్టి వీళ్ళు గుడ్ స్టూడెంట్స్ అని చెప్తామా, బ్యాడ్ స్టూడెంట్స్ అని చెప్తామా అంటే నో డౌట్ మీరే అనుకుంటున్నారు ఇప్పుడు వీడియో చూస్తాం. ఓకే, అలా రాసుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గుడ్ స్టూడెంట్స్ అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అలా కాదు, ఏదో తప్పదు, ఈరోజు లింక్ ఇచ్చారు కాబట్టి ఆ లింక్ని జస్ట్ మీరు స్కిప్ చేసేస్తూ చూసి చూడనట్టుగా రన్నింగ్ నోట్స్ గట్రా ఏం మెయింటైన్ చేయకుండా కానీ మీరు చేసినట్లయితే ఏమంటారో మీకు తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఈ రకమైన స్టైల్ని కలిగి ఉండి, ఈ రకమైన అప్రోచ్ని కలిగి ఉండే, ఈ ఫీచర్స్ని కలిగి ఉంటే వాళ్ళందరినీ మనం చెప్తాం ఖచ్చితంగా, మీకు తెలుసు ఏమంటారు, బ్యాడ్ స్టూడెంట్స్. సో ద సేమ్ మేనర్ the programming language developers follow a particular way to develop a new language. Okay? సో ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ తయారు చేసే డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఏదో ఒక వేని కానీ ఏదో ఒక స్టైల్ని కానీ కొన్ని ఫీచర్స్ని కలిగి ఉన్న, అంటే కొన్ని మీకు చెప్పాను ఇందాక
కొన్ని క్వాలిటీస్ కలిగి ఉన్న ఏదో ఒక వేని ఫాలో అవుతారు. ఆ వేనే మనం ఏమని చెప్తామంటే paradigm. Basically, there are number of paradigms are there, but now we're discussing only POP and OOP. POP means procedure oriented programming or paradigm. OOP means object oriented programming or paradigm. Okay? Before we discuss about object oriented programming, we must discuss what is POP. So POP means procedure oriented programming or procedure oriented paradigm. So paradigm means style. In procedure oriented programming, it always concentrate on tasks or actions or functions. సో జస్ట్ స్లైడ్ ఏదో పెట్టేసి మేము ముందర చెప్పేసి డెఫినేషన్ చెప్పడం లేదు. ఒకసారి దీనికి గివ్ అన్ ఎగ్జాంపుల్, ఏ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. సో ఇప్పుడు నాకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఎలాంటిదో చెప్తున్నాను. నాకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ ఇన్స్టిట్యూట్లో నేను సి చెప్తున్నాను, సిపిపి చెప్తున్నాను, జావా చెప్తున్నాను, పైథాన్ చెప్తున్నాను, .NET చెప్తున్నాను, ఇవన్నీ చెప్తున్నాను. నేను పిఓపి యొక్క స్టైల్ని కానీ ఫాలో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే ఓఓపి కనుక్కోవాల్సి వచ్చింది. అంటే టు ఎలిమినేట్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ పిఓపి, then only a new approach, that is OOP, developed. ఓకే, సో ఏంటి చూద్దాం ఒకసారి. దీనికి ఏంటంటే అప్పటికప్పుడు వచ్చిన యాక్షన్ ఏదైతే ఉందో, ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో అప్పటికప్పుడు చేసేయడం అలవాటు. దీనికి ఎప్పుడు కూడా టాస్క్ మీదే తప్ప డేటా మీద ఎప్పుడు ఇది కాన్సన్ట్రేట్ చేయదు. ఏదో ఫంక్షన్ రాసేసుకుంటుంది తప్ప కాన్సన్ట్రేట్ చేయదు. ఇన్స్టిట్యూట్లోకి వచ్చేటప్పటికి ఆ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ ఒక రోజు ఎవరో సి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి వచ్చారు అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాడు సి లాంగ్వేజ్ నేర్చేసుకోవడానికి వస్తే వాడికి వెంటనే ఏం చేస్తున్నానంటే వాడికి సి చెప్పేస్తున్నాను. ఒక అతను వచ్చాడు. ఆ ఒక్కతనికి నేను ఏం చెప్తున్నానంటే సి లాంగ్వేజ్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ డే, సెకండ్ డే వచ్చారు. ఎవరు వచ్చారంటే జావా నేర్చుకోవడానికి వచ్చారు. వాళ్ళకి నెక్స్ట్ డే ఏం చేశారంటే జావా చెప్పడం జరిగింది. థర్డ్ డే పైథాన్ నేర్చుకోవడానికి వచ్చాడు వేరే అతను, ఒక వ్యక్తి కాదు, వేరే వాడు. పైథాన్ నేర్చుకున్న వాడికి పైథాన్ నేర్పడానికి నా ప్రయత్నం చేసి వాడికి పైథాన్ నేర్పుతున్నాను. అంటే వచ్చిన యాక్షన్ అట్టుగా ఏం చేస్తాను, కాన్సన్ట్రేట్ వెంటనే ఆ సబ్ ప్రోగ్రామ్ని లేదా ఫంక్షన్ వెంటనే నేను క్రియేట్ చేసి పెట్టేసుకుంటాను. కానీ ఫోర్త్ డే వచ్చిన దరిద్రం ఏంటంటే అక్కడ మనకి మళ్ళీ అగైన్ నా ఇన్స్టిట్యూట్కి సి లాంగ్వేజ్ వాడు వచ్చాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి నేను? 2 సార్లు క్లాసులు చెప్పడం ఈజీయా, లేకపోతే వీళ్ళిద్దరిని కంబైన్డ్ చేసి ఒకే క్లాస్లో ఒకే టైంకి కూర్చోబెట్టడం కరెక్టా? ఎస్, మీరు వెంటనే చెప్తున్నారు సార్, వీళ్ళిద్దరిని కలిపి ఏం చేస్తారంటే ఒకటే క్లాస్లో కానీ కూర్చోబెట్టినట్లయితే మీకు టైం అనేది వేస్ట్ అవ్వదు సార్. అంటే సిమిలర్ నేచర్ ఉన్న ఈ ఇష్యూ ఏవైతే ఉందో, అంటే వీళ్ళిద్దరూ కూడా సిఏ నేర్చుకున్నారు. ఇలాగా ఒక 10 మెంబర్స్ డిఫరెంట్ టైమ్స్లో ఒకే డే వచ్చినప్పుడు వీళ్ళందరికీ నెక్స్ట్ డే ఏం చేయాలంటే ఒకే టైంకి క్లాస్ని నేను చేసినట్లయితే నాకు చాలా వరకు బర్డెన్ జరుగుతుంది. ఆ బర్డెన్ ఏమని చెప్తాంటే యాక్చువల్గా కాంప్లెక్సిటీ అంటాం. సో ఇప్పుడు ఈ మాట ఎందుకు వాడాను అనేది మీకు నెక్స్ట్ తెలుస్తుంది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, రియల్ టైం ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను చెప్పాను. మీకు తెలిసిన అలాంటి లాంగ్వేజ్ ఏదైనా ఉందా పిఓపి బేస్ అయ్యి, అంటే పిఓపి స్టైల్ని, ఈ టైప్ ఆఫ్ స్టైల్ని బేస్ చేసుకుంటూ తయారు చేయబడిన లాంగ్వేజ్ ఏదైనా ఉందా అని అంటే నో డౌట్ దట్ ఈస్ సి అండ్ పాస్కల్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ వాటికి. నిజం చెప్పాలంటే ఇంకా ఫోర్ట్రాన్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు
దీంట్లో మీకు చెప్పాను కదా, ఇందాక చెప్పినట్టుగానే ఏం చేస్తుందంటే ఇది ఒక పెద్ద ప్రోగ్రామ్ కానీ లేదా ఒక పెద్ద ప్రాజెక్ట్ కానీ ఇచ్చినట్లయితే it can be divided into number of tasks. That means number of programs. Here, a big task is divided into number of subtasks. Okay? Already in C language, first we create a main program. Thereafter, we create subprograms or procedures or functions. If a student wants to create a project, then he must first concentrate on main function. Thereafter, he creates number of sub-functions. To complete that project, we are creating like these functions again and again, again and again, again and again. This type of approach is called top-down approach. Okay? So, I give a real-time example in C language for this. In procedure-oriented programming language, first we create a main function. Thereafter, we create sub-function. That means calling functions. Thereafter, called functions. So, first of all, we create main function in top-down approach. Thereafter, we create add-off and subtraction of subprograms or called functions. Here, in add-off function, we take two variables a and b, which contains a value 10 and 20. After adding this, it shows the result 30. In the same manner, we also create a sub-program according to the project. We again store a value 10 and 20 in the variables a and b. After subtract, it shows the result minus 10. It is a small program. So that's why there is no program complexity in the program. But if there is a large program which contains lakhs of lines of code, then it is very difficult to modify the organizer. It is the first drawback of POP or first flaw of POP. సో మీకు దీన్ని రియల్ టైం ఎగ్జాంపుల్లో మీకు చెప్పినట్లయితే, ఒక చిన్న ప్రాజెక్ట్ చేసేటప్పుడు మన పెద్ద కంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కానీ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కానీ పెద్ద కష్టమేం కాదు. కానీ ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారంటే, ఒక అతను అప్పటికే ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాడు. దాంట్లో ఎప్పటి నుంచో సీనియర్ మెంబర్. ఇప్పుడు ప్రజెంట్ మన ఐటీ ఫీల్డ్ కూడా ఇలాగే ఉంది. ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళకి ఏమీ కూడా హైక్స్ అనేవి ఉండవు. అవసరమైతే వాళ్ళని తీసేసేసి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ సీనియర్ ఈ నచ్చలేదు వాడికి, ఈ శాలరీ ఇష్యూస్ కానీ ఇవి నచ్చక వేరే కంపెనీ బెస్ట్ ఆఫర్ వచ్చింది, వీడు వెళ్ళిపోయాడు. కానీ అప్పటికే సి లాంగ్వేజ్ ద్వారా మీకు ఇందాక చెప్పానుగా, ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ పిఓపి అన్నాను. సో వాడు అప్పటికే ఏం చేశాడంటే మనకి ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళిపోవడం ద్వారా కొత్త వాడిని వీళ్ళు ఏం చేశారంటే ఆ ప్లేస్లో పెట్టారు. బట్ అప్పటికే ఏం చేయాలంటే ఎంతలోపు ఈ ప్రాజెక్టు ఇంచుమించు
థౌజండ్స్ ఆఫ్ లైన్స్ కోడ్ ఉంది, ఎక్కడో చిన్న మోడిఫికేషన్ చేయమన్నారు. బట్ ఆ మోడిఫికేషన్స్ చేయడం అనేది వీడికి చాలా కష్టం అవుతుంది. అందుకనే హియర్ ద ప్రోగ్రామ్ కాంప్లెక్సిటీ ఈస్ వెరీ హై. దట్ మీన్స్ అండర్స్టాండబిలిటీ ఈస్ వెరీ కాంప్లెక్స్ ఫర్ ఎ న్యూ ప్రోగ్రామర్ ఆర్ ఎ న్యూ అడ్మినిస్ట్రేటర్ ఆర్ ఎ న్యూ డెవలపర్ ఆర్ ఎ న్యూ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో మీకు అర్థమయ్యే ఉంటుంది, కొత్తగా వచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఇక్కడ కోడింగ్ అని అర్థం చేసుకోవడం కానీ, దీనిలో మాడిఫై చేయడం కానీ, యాడ్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చాలా కష్టంతో కూడుకున్న విషయాలు. ఏ అప్రోచ్ని ఫాలో అయితే? ఎస్, కరెక్ట్, పిఓపి, దట్ మీన్స్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ని ఫాలో అయితే ఖచ్చితంగా ఇది కష్టమే. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ problem in procedure oriented style or way or paradigm or approach. Okay, so there is another problem in procedure oriented programming, that is less security for data. ఇది ఎప్పుడు కూడా టాస్క్ పైన, సబ్ ప్రోగ్రామ్స్ పైన మాత్రమే ఏం చేస్తుందంటే కాన్సన్ట్రేషన్ పెడుతుంది తప్ప అక్కడ మనం స్టోర్ చేసిన డేటా పైన పెద్దగా కాన్సన్ట్రేషన్ పెట్టదు. అట్ ది సేమ్ టైమ్ హియర్ డేటా ఈజ్ గ్లోబల్లీ యాక్సెస్డ్ బికాస్ దెర్ ఈస్ నో యాక్సెసింగ్ స్పెసిఫైయర్స్ ఇన్ పిఓపి. ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో యాక్సెసింగ్ స్పెసిఫైయర్స్ అనేవి లేకపోవటం వల్ల గ్లోబల్ గా ఉన్న ఒక డేటాని, అంటే ఇంటి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని రాశాను నేను, దాని కింద ఒక ఫంక్షన్ ఏదో రాసుకుంటున్నాను, వాయిడ్ ఇంక్రిమెంట్ ఆఫ్ అని రాసి ఏ ప్లస్ ప్లస్ అని రాసేసి ప్రింట్ చేసేసాను. ఎండ్ కూడా చేశాను, బిగిన్ అండ్ ఎండ్ బ్రాకెట్లు పెట్టి ఎండ్ చేశాను. మళ్ళీ అగైన్ వాయిడ్ డిక్రిమెంట్ ఆఫ్ ఏ మైనస్ మైనస్ అని రాశాను, మళ్ళీ ప్రింట్ ఎఫ్ అని రాసి ఏని ప్రింట్ చేసేసాను. చూడండి, అక్కడ ఏ అనే ఒక వేరియబుల్ని ఇద్దరు యాక్సెస్ చేసేసుకుంటున్నారు. అటు ఇంక్రిమెంట్ వాడు యాక్సెస్ చేసేసుకుంటున్నాడు, ఇటు డిక్రిమెంట్ వాడు కూడా యాక్సెస్ చేసుకుంటున్నాడు. బట్ ఇన్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ వెరీ గుడ్. బట్ గ్లోబల్గా చూస్తే మీరే చూడండి, మీ ఫోన్ నెంబర్ మీ ఫోనే ఉంటుంది, మీ ఫోన్లో ఉండే డేటాని ఈ రోజు వరకు కూడా ఎవరిని కూడా యాక్సెస్ చేసుకోవడానికి మీరు వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఇవ్వడానికి ఇష్టపడరు. ఎందుకు? యువర్ డేటా మస్ట్ బి ఇన్ ఏ సెక్యూర్డ్ పొజిషన్. ఉంటేనే మీరు ఇవ్వాలి, లేకపోతే ఇవ్వడానికి మీరు ఇష్టపడరు. సో కాబట్టి ఇన్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ డేటా సెక్యూరిటీ ఇస్ వెరీ లో. ఓకే, సో దానికి రీజన్ కూడా ఇప్పుడే చెప్పాను, యాక్సెసింగ్ స్పెసిఫైర్స్ అనేవి ఉంటాయి, వాటిని ప్రైవేట్, పబ్లిక్ అండ్ ప్రొటెక్టెడ్ అంటాం. దాన్ని మనం ఓఓపిలోకి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వన్, నెక్స్ట్ డ్రాబ్యాక్ ఈజ్ రీయూజబిలిటీ. Reusability means once you write a code once, then it's shared by number of submodules. సో ఒక్కసారి కానీ నువ్వు ఒక మాడ్యూల్ రాస్తే అలాంటి కోడే కింద వేరే వాళ్ళు ఎవరికైనా అవసరమైతే ఆ కోడ్ని మళ్ళా తిరిగి యూజ్ చేసుకునే యాక్సెసిబిలిటీ వాడికి ఇచ్చి తీరాలి. అప్పుడు ఏమవుతుందంటే టైం అనేది సేవ్ అవుతుంది. ఎలాగా? ఇప్పుడు యాక్చువల్గా మేము ఈ వీడియోస్ క్రియేట్ చేసేస్తాం, మళ్ళీ అగైన్ క్లాసెస్ మేము చెప్పం. మేము కారణం ఏంటంటే మీరు వచ్చేది కోవిడ్కి సంబంధించి ఇదంతా అయ్యి మీరు వచ్చేటప్పటికి టైం పడుతుంది. మళ్ళీ మేము క్లాసెస్ చెప్పడం మొదలు పెడితే, మేము ఈ వీడియోస్ క్రియేట్ చేసేసిన తర్వాత కూడా క్లాసెస్ మీకు మళ్ళీ చెప్పడం మొదలు పెడితే ఖచ్చితంగా ఏమవుతుందంటే టైం అనేది వేస్ట్ అవుతుంది. కనుక అప్పుడు మేము చెప్తాం, మీరు ఏం చేస్తారంటేనమ్మా, మేము ఏవైతే వీడియోస్ లింక్స్ పంపామో ఆ లింక్స్ని మీరు రీయూజ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మేము కొత్తగా చెప్తున్న దానికి మీరు ఏం చేస్తారంటే దీన్ని యాడ్ చేసుకోండి అని చెప్తాం. బట్ దిస్ టైప్ ఆఫ్ అప్రోచ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ పిఓ. అసలు అలాగ యాక్సెప్ట్ చేయదు.
అది చెప్పిందే వేదం అని చెప్తుంది. సో ఎట్టి పరిస్థితిలో అది రీయూజబిలిటీని కొంచెం లోయర్ బేస్లోనే మనకి ఇవ్వడం జరుగుతుంది. దీస్ ఆర్ ద మెయిన్ డ్రాబ్యాక్స్ ఆఫ్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. That means these are the major disadvantages in procedure oriented paradigm or programming. సో ఇప్పుడు వీడిలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక నెక్స్ట్ మన హీరో వచ్చాడు. హీస్ నన్ అదర్ దాన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ పారాడైమ్. ఓకే, ఇన్